ఎస్పెషలీ ఉమెన్ ఓరియంటెడ్గా కెరియర్ స్టార్ట్ చేసుకుందాము, లేదంటే ప్రొఫెషన్ స్టార్ట్ చేసుకుందాము, లేదంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునేటప్పుడు ఇప్పుడు చెప్పబోయేటువంటి 7 మేజర్ పాయింట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు సరిగ్గా సరిదిద్దుకోకపోతే ఖచ్చితంగా వాళ్ళు లైఫ్లో ఎదగలేరు, పురుషులతో పోటీ పడినా కూడా వాళ్ళు గెలవలేరు. ఒకవేళ ఆర్థిక స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం చూస్తే కనుక అవి సాధించలేరు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఆ 7 పాయింట్లు ఏంటి అనేటువంటి ఒక్కొక్కటి చూద్దాం. ఒకటి ఫస్ట్ వచ్చేటప్పటికైతే కనుక బెస్ట్ టైం కోసం, అంటే లుకింగ్ ఫర్ బెస్ట్ టైం టు స్టార్ట్ దేర్ కెరియర్ ఆర్ ప్రొఫెషన్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో జనరల్గా ఇది ఎలా ఉంటుంది అంటే కనుక ఒక మంచి ముహూర్తం కోసం వెయిట్ చేస్తున్నట్టుగా, లేదంటే అన్ని మంచి సిగ్నలే రావాలి అనేటువంటి థాట్ ప్రాసెస్లో ఆలోచిస్తున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఉండేటువంటి వనరులతో, వాళ్ళకు ఉండేటువంటి వాటితో ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు కెరియర్లో ట్రాన్సిషన్ పొందుతున్న కొద్దీ ఇవాల్వ్ అవుతూ ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇప్పటికీ కూడా చాలామంది గుర్తుంచుకోవట్లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ ఫ్యాకల్టీ మెంబర్స్ కావచ్చు, లేదంటే వాళ్ళ మెంటర్స్ కావచ్చు. సో ఆ పాయింట్ని వాళ్ళు ఇమీడియట్గా స్టూడెంట్స్కి ఏమైనా చెప్పగలిగితే కనుక, సో ఈరోజే మీకు ఉండేటువంటి బెస్ట్ ఆపర్చునిటీ, ఇంతకన్నా ఇంకోటి ఉండదు అనేటువంటి థాట్ ప్రాసెస్లో చాలా తక్కువ మంది ఉంటున్నారు. సో నాకు అన్నీ కలిసి రావాలి అనేటువంటి ఆలోచనలో చాలామంది ఉంటున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఏంటి అంటే, నేను ఏదో గ్రాడ్యుయేషన్ చేశాను కదా, నేను ఏదో పీజీ చేస్తున్నాను కదా, నా క్యాంపస్ ఇంటర్వ్యూలోనే నాకు ఖచ్చితంగా జాబ్ రావాలి, నేను బయటికి వెళ్ళి జాబ్ వెతకను, లేదంటే బయటకు వెళ్ళి ఇంటర్వ్యూస్ చేయను అనేటువంటి థాట్ ప్రాసెస్లో ఉండడం జరుగుతున్నది. సో వాళ్ళ కాళ్ళ దగ్గరికి ఆపర్చునిటీస్ రావాలి అనేటువంటి పద్ధతిలో వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. ప్రపంచం ఎప్పుడు కూడా గో గెటర్స్కి తప్పించి కాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది చాలా తక్కువ మందికి మాత్రమే ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఈ సెకండ్ పాయింట్ నేను ఏదైతే చెప్పానో, ఆపర్చునిటీ, దే వాంట్ టు హ్యావ్ దేర్ ఆపర్చునిటీస్ ఎట్ దేర్ లెగ్స్ అనేటువంటి పద్ధతిలో ఆలోచించడం జరుగుతున్నది. మూడో పాయింట్కి వచ్చేటప్పటికి ఏంటంటే, ఒక సరైనటువంటి పర్ఫెక్ట్ వే టు స్టార్ట్ అనేటువంటి దానికోసం ఆలోచిస్తున్నారు. అంటే ఒక హోలీ గ్రేల్ అనుకోండి, లేదంటే సరైనటువంటి అన్ని ప్రాసెస్లు పద్ధతులు అనేటువంటివి కరెక్ట్గా ఉన్న రోజే నేను స్టార్ట్ చేస్తాను అని చెప్పేసి చూస్తున్నారు. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే కనుక, స్టార్ట్ చేసిన తర్వాత ఏదైనా కోర్స్ కరెక్షన్స్ ఉన్నా, డీవియేషన్స్ ఉన్నా కూడా ఆ డీవియేషన్స్ బట్టి, కోర్స్ కరెక్షన్స్ బట్టి కెరియర్లో ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేగాని పర్ఫెక్ట్ టైమింగు, తర్వాత ఏంటంటే పర్ఫెక్ట్ వే టు స్టార్ట్ అయితే కనుక జీవితంలో ఎప్పుడు ఏ పని ప్రారంభించలేమని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మీ చైల్డ్హుడ్ నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటనలు అన్నీ చూసుకోండి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు ఎవాల్వ్ అయ్యారు. ఎవాల్వ్ అయిన తర్వాత ఏంటి అంటే, డీవియేషన్స్ ఉంటే డీవియేషన్స్ని కరెక్ట్ చేసుకుంటూ యూ హ్యావ్ వాక్డ్ టు యువర్ పాత్ అని చెప్పేసి మనం చూసుకోవచ్చు. ఫోర్త్ పాయింట్ కింద వచ్చేటప్పటికైతే కనుక అనాలిసిస్ పెరాలిసిస్. సో ఏదైనా పని ప్రారంభించడానికి ముందు ఏంటంటే, అదేంటి, ఇదేంటి, అలా జరిగితే ఏంటి, ఇలా జరిగితే ఏంటి, సో ఒకవేళ అది జరగకపోతే ఏమవుతుంది, అలా జరగకపోతే ఏంటి అనేటువంటిది ఓవర్ థింకింగ్ అనుకోండి, హై ఎండ్ థింకింగ్ అనుకోండి, లేదంటే కంటిన్యూస్ అనాలిసిస్ ప్రాసెస్లో ప్రోస్ కాన్స్ గురించి ఆలోచించుకుంటూ నిర్ణయాత్మకంగా లేకపోవడం, లేదంటే నిర్ణయం తీసుకోకపోవడం అనేటువంటిది క్లియర్ కట్గా కనబడుతుంది. సో అది కూడా ఎస్పెషలీ అమ్మాయిల్లో అయితే చాలా క్లియర్గా ఉంది. ఎందుకంటే మెన్ వచ్చేటప్పటికైతే కనుక రిస్క్ టేకర్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. బట్ అమ్మాయిలకు వచ్చేటప్పుడు ఏంటంటే, కాలేజీ నుంచి బయటకు రాగానే కొంత థాట్ ప్రాసెస్ ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్ చెప్పేటువంటి గైడెన్స్ ఇంకొంత థాట్ ప్రాసెస్ ఉంటుంది, తర్వాత వాళ్ళ సిబ్లింగ్స్ కావచ్చు, లేదంటే వాళ్ళ వుడ్ బీ కావచ్చు, లేదంటే లవర్స్ కావచ్చు, వాళ్ళు ఇచ్చేటువంటి ఐడియాస్ బట్టి వీళ్ళు ఏంటంటే ఏ నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి థాట్లోకి రాకపోవడం, లేదంటే ఆ అనాలిసిస్ ఏదైతే ఉంటుందో కంటిన్యూస్గా అనాలిసిస్లో ఉండిపోయి ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకు రాలేకపోవడం అనేటువంటిది కూడా ఒక పాయింట్ కింద మనం చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ పాయింట్ కింద వచ్చేటప్పటికైతే కనుక ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. సో ప్రపంచం కావచ్చు, లేదంటే స్కూల్లో కావచ్చు, ఖచ్చితంగా గెలవాలి అనేటువంటి థాట్ ప్రాసెస్లోనే టీచింగ్స్ అనేటువంటివి ఉంటాయి. ఎస్పెషల్లీ కాలేజీలో కూడా ఖచ్చితంగా గెలవాలి అనేటువంటి థాట్ ప్రాసెస్ని మనకి నూరు పోస్తూ ఉంటారు. అలా కాకుండా ఓటమి నుంచి కరెక్ట్ చేసుకొని సక్సెస్ వైపు ఎలా వెళ్ళాలి అనేటువంటి ఓన్లీ లైఫ్ పాఠాల కింద చెప్పుకుంటూ ఉంటాను తప్పించి, బట్ కాలేజెస్లో అయితే అటువంటి సినారియో అనేటువంటి చెప్పకపోవడం ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే, ఓకే, ఒకవేళ నేను ఫెయిల్ అయితే, నేను అనుకున్నది సాధించలేకపోతే, నేను ఇంటర్వ్యూ క్రాక్ చేయలేకపోతే, నా రెజ్యూమ్ సెలెక్ట్ కాకపోతే, లేకపోతే నేను అనుకున్న శాలరీ రాకపోతే అనేటువంటి పద్ధతుల్లో వీళ్ళు ఆలోచించుకొని ఆ ఫెయిల్యూర్ కోసం, ఆ ఫెయిల్యూర్ థాట్ ప్రాసెస్లో ఉండిపోతున్నారు తప్పించి, ఒకవేళ నీకు ఫెయిల్యూర్ వచ్చినా కూడా దాన్ని కరెక్ట్ చేసుకొని ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి థాట్ ప్రాసెస్లో అయితే చాలా తక్కువ మంది అమ్మాయిలు ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి అంటే, సక్సెస్ ఇన్ షార్ట్ టైం. అంటే పేరు కావచ్చు, నేము, ఫేము, తర్వాత సక్సెస్, ఈ మూడు ఏవైతే ఉన్నాయో, ఎస్పెషలీ మనీ గురించి కూడా వచ్చేటప్పటికైతే కనుక చాలా తక్కువ టైంలో ఎక్కువ పేరు రావాలి అనేటువంటిది ఆలోచిస్తున్నారు. సో అది కూడా ఏంటి అంటే, ఎస్పెషలీ నేమ్ అండ్ ఫేమ్ పక్కన పెట్టేస్తే కనుక సక్సెస్ చాలా తక్కువ టైంలో రావాలని ఆలోచిస్తున్నారు.
ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయడానికి సుమారు 15 ఏళ్ళు అనేటువంటిది కష్టపడుతున్నారు. సో 15 ఏళ్ళు పక్కన పెట్టేస్తే 15 ఇయర్స్లో 1/10 అంటే ఆల్మోస్ట్ 1.5 ఇయర్స్ శ్రమ పడితే కానీ వాళ్ళకి పేరు లేదంటే ఫేమ్ కూడా రాదు అనేటువంటి మినిమం ఆలోచన అనేటువంటిది వాళ్ళ దగ్గర ఉండట్లేదు. వాళ్ళ ప్రోత్సహించాల్సినటువంటి పేరెంట్స్ దగ్గర రావట్లేదు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ చుట్టుపక్కల ఉండేటువంటి ఫ్రెండ్స్ అనుకోండి, సిబ్లింగ్స్ అనుకోండి, వాళ్ళు కూడా మినిమం అది ఆలోచించట్లేదు. సో స్టార్ట్ అయిన వెంటనే నాకు హైక్ రావాలి, లేదంటే స్టార్ట్ అయిన వెంటనే నాకు ప్రమోషన్ రావాలి అనేటువంటి థాట్ ప్రాసెస్లో ఆలోచించడం జరుగుతుంది. సో ఈ సక్సెస్ ఏదైతే ఉందో వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో కావాలి అనేటువంటి పద్ధతుల్లో ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ కింద వచ్చేటప్పటికి ఏంటి అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ అండర్స్టాండ్ చేసుకోకుండా, లేదంటే సబ్జెక్టుకి కావాల్సినటువంటి స్టడీయింగ్ కానీ లెర్నింగ్స్ అనేటువంటిది లేకుండా డబ్బులు కావాలి అనేటువంటి థాట్ ప్రాసెస్లో ఉంటున్నారు. వీళ్ళందరూ ఏంటి అంటే కాలేజ్లో నేర్పించినటువంటి పాఠాలే ఆల్మోస్ట్ చాలా ఎక్కువగా ఇదే లైఫ్కి సరిపోతాయి అనేటువంటి థాట్ ప్రాసెస్లో ఉంటున్నారు. సో కాలేజీలో చెప్పేదంతా కూడా థియరిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తారు. కెరియర్కి వచ్చేటప్పటికి జాబ్ చేయాలన్నా, ప్రొఫెషన్ చేయాలన్నా, బిజినెస్ చేయాలి అన్నా కూడా దానికి కావాల్సినటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్, వరల్డ్ ఎలా వర్క్ అవుతుంది అనేటువంటిది అండర్స్టాండ్ చేసుకోకుండా, సబ్జెక్ట్లో కావాల్సినటువంటి మేజర్ అండర్స్టాండింగ్ అనేటువంటిది లేకుండా కేవలం మనీయే పరమావధిగా ఎప్పుడైతే ప్రారంభిస్తారో ఆబ్వియస్లీ దట్ ఈస్ డెస్టైన్డ్ ఫర్ ఫెయిల్యూర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇంతవరకు మేజర్ థాట్ ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో, మీ ఆటంకాలు ఏవైతే ఉన్నాయో, మీ కెరియర్కి కావాల్సినటువంటి హర్డిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. వీటి నుంచి మీరు బయటకు వచ్చి మీ సక్సెస్ పొందాలి అంటే కనుక ఏం జరగాలి అనేటువంటిది చూద్దాం.